హాయ్! వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చికెన్‌తో చేశానండి ఫ్రై. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా కొత్తదనంతో, మంచి రుచితో సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్దామా? ముందుగా చికెన్ తీసుకునేసి శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ధనియాలు వేసుకుందాం. అంటే ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా మిరియాలు వేసుకుందామండి. సగం టేబుల్ స్పూను సరిపోతుంది. ఆ తర్వాత చిన్న చెక్క ముక్క ఒకటి, ఆ తర్వాత ఒక 3 లవంగాలు, ఒక 3 యాలకులు ఇవన్నీ వేశాక ఇప్పుడు వీటిని కాస్త అలా కలుపుతూ ఎరడాలుగా ఏగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడేం చేద్దామంటే కాసిన్ని జీలకర్ర పలుకులు వేసుకుందాం. అది సగం టేబుల్ స్పూను. ఆ తర్వాత ఎండి కొబ్బరి సన్నగా కట్ చేసిన దాన్ని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకునేసి ఇలా కలుపుతూ మంచి ఎర్రగా దోరగా సన్న మంట మీద వేగనిచ్చుకోవాలి. ఇలా ఏందంటే సన్న మంట మీద ఈ టైప్‌లో మాడకుండా గాని మనం ఇలా ఫ్రై చేసామంటే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. మంచి కలర్‌ఫుల్‌గా గూడా వస్తుంది. మంచి స్మెల్‌తోని. ఇప్పుడేం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ కాసేపు అలా పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కాసింత నూనె వేసుకుందాం. అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 2 బిర్యానీ ఆకులు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం సగం టేబుల్ స్పూను. ఆ తర్వాత చెక్కకు చిన్న ముక్క, ఆ తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు ఇవి వేశాక ఇప్పుడేం చేద్దామంటే ఇవి కాస్తలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన దాంట్లో ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. అంటే దాదాపు ఒక 2 ఉల్లిగడ్డలు. ఆ తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీరి దాంట్లో వేసుకునేసి ఇలా కలుపుతూనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో గాని వేగించామంటే రుచి చాలా బాగుంటుందండి. అంటే మాడకుండా చూసుకోవాలి. మరి తెల్లగా లేకుండా చూసుకోవాలి. ఈ టైప్‌లో వేగిన తర్వాత ఫ్రెష్‌గా రెడీ చేసి పెట్టిన చికెన్‌ని దాంట్లో వేసేసుకోవాలండి. అంటే నీరుని శుభ్రంగా వడిసే విధంగా మనం ఒక జాలి లాంటి దాంట్లో వేసుకునేసి ఆ టైప్ వచ్చాక ఇప్పుడు మనం చికెన్‌ని ఇలా వేసుకుంటే నీసు వాసన రాకుండా రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను సాల్టు, కొద్దిగా పసుపు ఇవి 2 ఏందంటే ఏసేటప్పుడు కొంచెం అది డేటా మిస్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నాను. ఇప్పుడు అవి వేశాక ఇలా బాగా కలుపుకునేసి, కలిపిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 4-6 నిమిషాల సేపు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా అడుగు పట్టుకోకుండా కలిపి ఒక పిడికెడు దాకా పుదీనా వేసుకుందాం. ఒక 4 రెమ్మల కరివేపాకు కూడా అది మంచి స్మెల్ వచ్చి ఆకులు తీసి అందులో వేస్తే మంచి ఫ్లేవర్‌తోని టేస్ట్ చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను వేసేసుకుందాం. వేశాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా పచ్చి వాసన పోయేదాకా కాస్త మనం ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఈ నీరు మొత్తం ఇనికిపోద్దండి. అంటే పీల్చేస్తది. ఇలా పీల్చిన దాంట్లో ఇప్పుడు మనం ఒక్క టేబుల్ స్పూను కారం వేసుకుందాం. అంటే ఇందులో కొంచెం ఈ మసాలా పౌడర్ ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒక టేబుల్ స్పూను కారం వేసేసుకునేసి దీన్ని కూడా మంచి కారం వాసన పోయేదాకా అంటే మంచి కలర్ వచ్చేదాకా ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్ అయితే మనకి పీసెస్ రావాలండి. చూడండి ఎంత బాగా ఇలా వేగాలంటే అంత బాగా అలా వేగాలి. అప్పుడేమవుద్దంటే ఇది రుచి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసితే ఇప్పుడు మనం ఇలా వేగే టైంలో ఒక మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లో ఇందాక ఫ్రై చేసిన ఈ కొబ్బరి, ధనియాలు ఇవన్నింటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకునేసి అది చల్లారిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి ఈ టైప్‌లో పొడి మనకొస్తే సరిపోతుంది. ఈ పొడిని మాత్రం ఈ టైప్‌లో చేయడం మిస్ అవ్వకండండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ పొడిని ఒక్కసారి ఇప్పుడు ఫ్రై చేసిన ఈ చికెన్ పైన అలా చల్లేసుకునేసి, ఇప్పుడు మంట లో లేదా మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ, ఇలా కాసేపు అలా తిరగేసుకుంటూ ఒక 2, 3 నిమిషాల పాటు ఈ ముక్కలు ప్రతి ముక్కకి పట్టే విధంగా అంటే పీల్చుకునే విధంగా ఈ టైప్‌లో మనం కాస్త అలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. సన్న మంట మీద చేయండి.
రుచి చాలా బాగుంటుందండి. ప్రతి ముక్క గూడా ఈ పొడిని బాగా పీల్చుకునేసి, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఈ టైప్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి చేయడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. ఇప్పుడు ఒక 4 రెమ్మల కొత్తిమీరనలా మీద సల్లేసుకుంటే, ఈ ఫ్లేవర్‌తో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనే ఎవరు మిస్ అవ్వద్దు. ఒకవేళ కొత్తిమీర తినని వాళ్ళు ఏసుకోకున్నా పర్వాలేదు. తినేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏసుకోండి. రుచి చాలా బాగుంటుంది. అందుకోసమనే చెప్తున్నాను. చూడండి ఈ టైప్‌లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఒకసారి సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదా ఒకసారి చెక్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి దేంట్లోకైనా తిని చూడండి. అద్భుతం అండి. ఇంకా ఎందుకు ఉట్టి ముక్కలే ఒక 4 కప్పులో వేసుకునేసి, అలా ఒక్కొక్క ముక్క తింటుంటే రుచి ఉంటదండి. అద్భుతం అండి. ఇలా చేసి చూడండి. మీరే వావ్! అంటారు. ఇంట్లో ప్రతి ఒక్కరు గూడా ఖచ్చితంగా నచ్చి తీరుతారండి. అంత బాగుంది ఈ రెసిపీ మాత్రం.